మెగా డాటర్ గా పేరుగాంచిన నిహారిక మెగా ప్రిన్సెస్ గా మారడానికి ప్రయత్నిస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఒక మనసు మరో 48 గంటలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా రిజల్ట్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న సామాన్య ప్రేక్షకులను నిహారిక ఎంతవరకు థియేటర్ల వద్దకు రప్పించగలుగుతుంది అన్న విషయమై రకరకాల అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి హీరోయిన్ కావడంతో ఈమె పట్ల మెగా అభిమానులు కూడా ఎలా స్పందిస్తారు అన్న ఆతృత కూడా ఉంది. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హడావిడి చేస్తుంది. ఈ కథను తీసుకుని దర్శకుడు రామరాజు మొదట స్టార్ హీరోయిన్ సమంతకు వినిపిస్తే ఆమె తనకు కథ నచ్చినా డేట్స్ ఖాళీగా లేవంటూ తప్పుకున్నట్లు టాక్. ఆ తర్వాత రామరాజు ఈ కథను తీసుకుని మెగా హీరోయిన్ రెజీనాను సంప్రదిస్తే ఈమె కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా నెలకు 5-6 రోజుల చొప్పున మాత్రమే డేట్స్ ఇవ్వగలనని దర్శకుడు రామరాజుకు చుక్కలు చూపించినట్లు టాక్. దీంతో చేసేది లేక నిర్మాత మధుర శ్రీధర్ ఇచ్చిన సలహాతో రామరాజ్ నిహారికను తెరపైకి తీసుకువచ్చాడని తెలుస్తోంది. ఈ కథ విని ఇంప్రెస్ అయిన నిహారిక ఆమె తండ్రి నాగబాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా అనుకున్న విధంగా పూర్తి అయ్యి విడుదలకు రెడీ అయ్యింది అని టాక్ వినిపిస్తోంది. దీంతో అంచనాలకు అనుగుణంగా ఒక మనసు సూపర్ హిట్ అవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంత రెజినాలు ఒక మంచి సినిమాను వదులుకున్నందుకు బాధపడుతున్నట్లు టాక్. ఇదిలా ఉండగా రేపు రాత్రి ఒక మనసు స్పెషల్ షోను మెగా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోకు చిరంజీవితో సహా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరవుతున్నట్లు టాక్.